హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫ్లాట్గా ఉన్నా లాస్ట్ వరకు చాలా వాలటైల్గా ఉన్నాయి. మెయిన్ ఈ వీడియో పోస్ట్ చేసే పర్పస్ ఏంటంటే ఈ వీడియోలో మీరు లైవ్ లింక్ నేను ఒకటి అందరికి ఇచ్చున్నాను. మన యూట్యూబ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ లైవ్ సిగ్నల్స్ ఆఫ్ నిఫ్టీ వెయిటేజెస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ వాచ్ చేయండి అని చెప్పని నిన్నటి నుంచి ఇచ్చున్నాను. మీరు దీన్ని డైరెక్ట్గా లైవ్లో వాచ్ చేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. మార్నింగ్ టైం ట్రేడింగ్లో నిఫ్టీ దాని కింద దాని వెయిటేజ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ దాని కింద దాని వెయిటేజ్ స్టాక్స్ నేను లైవ్లో ఇచ్చున్నాను. నెక్స్ట్ 2-3 డేస్ వరకు ఇది మీకు ఉంటుంది. దీన్ని చూసుకోండి, అసలు మీకు మూమెంట్ ఎలా ఉంటుందని ఐడియా వస్తుంది. ఎందుకంటే వెయిటేజ్ స్టాక్స్ కాబట్టి పైన నిఫ్టీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ కింద 6 స్టాక్స్, నిఫ్టీ కింద 6 స్టాక్స్ వరకు ఇచ్చున్నాను నేను. దాన్ని మీరు చూసుకోవచ్చు, అవి వెయిటేజ్ స్టాక్స్. అవి ఇక్కడ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నప్పుడు, యాజ్ ఆఫ్ నౌ నేను పోస్ట్ చేస్తున్నప్పుడు డవ్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 500-600 పాయింట్ పైన డౌన్ ఉంది. ఈ 600 పాయింట్స్ డౌన్ ఉండి మన బ్యాంక్ నిఫ్టీ నియర్లో ఒక గిఫ్ట్ నిఫ్టీ ఒక 100 పాయింట్స్ డౌన్ ఉంది. అవును, 100 పాయింట్స్ డౌన్ ఉన్న మార్కెట్లో మీకు గైడెన్స్ రేపు మార్నింగ్ ఎలా వస్తుంది, రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని మీకు ఎలా తెలుస్తుంది, అసలు ఎలా మూవ్మెంట్ అవుతుంది, ఓపెన్ అయిన తర్వాత ఎలా తెలుస్తుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఎంత డిఫికల్ట్ అని. సో అదే మీరు లైవ్ టూల్గా చూస్తే, మీరు లైవ్లో కానీ మీరు ఓపెన్ అయిన తర్వాత హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఎలా ఉంటాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కానీ మీరు కానీ లైవ్లో కానీ చూస్తూ ఉంటే వాటి మూమెంట్ని మీకు నిఫ్టీలో కూడా సిగ్నల్స్ క్లియర్గా వస్తుంటుంది. ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ అవన్నీ వస్తుంటాయి కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మన నిఫ్టీది చెక్ చేసుకుందాం ఒకసారి. నిఫ్టీ చూడండి, ఈరోజు ఓపెన్ అయింది మీకు 25,034 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ సెల్కి వచ్చింది, తర్వాత సెల్ దాటి పైకి వెళ్ళింది. మీరు అక్కడ మన చార్ట్ వైజ్ చెక్ చేసుకుందాం. ఇక్కడ మీకు నిఫ్టీ నేను ఇచ్చే సిగ్నల్స్ చెప్తాను ముందు. నిఫ్టీ దాని కింద బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, మారుతి, ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్, ఇవి దీంట్లో ఇచ్చిన నిఫ్టీ వెయిటేజ్ స్టాక్స్ కదా. అంటే బజాజ్ ఫైనాన్స్గా అంత వెయిటేజ్ లేకపోయినా కొంచెం అది ఫాస్ట్ మూవింగ్ అని చెప్పని అది కొంచెం ఇచ్చున్నాను, పనికి వస్తుందని చెప్పని. మిగతావన్నీ వెయిటేజ్ స్టాక్స్, యూ కెన్ కన్ఫర్మ్లీ చూసుకోవచ్చు దాన్ని. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మీకు ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఇవి లైవ్ సిగ్నల్స్ వస్తున్నాయి మీకు. దీన్ని చూసుకోండి, మీకు క్లియర్గా మీకు ఉంటుంది. ఫస్ట్ మీకు స్టాక్ ఏముంది, తర్వాత ఎల్టీపీ అంటే లాస్ట్ ట్రేడ్ ప్రైస్, అది చేంజ్ ఎంత, పర్సంటేజ్ ఎంత, తర్వాత సిగ్నల్ ఏంటి, బయ్యా సెల్ అనే సిగ్నల్ అనేది, తర్వాత ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఓపెన్, హై, లో, క్లోజ్, లాస్ట్ సిగ్నల్ ఏంటి అంటే ఇంతకుముందు సిగ్నల్ ఏంటి, అది సెల్ సిగ్నల్ వచ్చి స్టాప్ లాస్ దగ్గరే మీకు బై వచ్చింది. అలా మీకు క్లియర్గా ఉంటుంది. ఇది మీకు బజాజ్ ఫైనాన్స్ బై సిగ్నల్ ఉంటుంది ఇంతకుముందు, అది స్టాప్ లాస్ దగ్గర సెల్ వచ్చింది. ఇలా క్లారిటీ ఉంటుంది మీకు క్లియర్గా. ఇది ఈ విధంగా సిగ్నల్స్ మీకు రేపు మార్నింగ్ 9:15 to 3:30 వరకు లైవ్లో చూసుకోండి. డోంట్ మిస్ ఇట్. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కమింగ్ డేస్లో మీకు ఇవే మీకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి సిగ్నల్స్ లేకుండా 26 తోటి ట్రేడింగ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఇది మీరు ఒకసారి చూసుకోండి. ఈ సిగ్నల్స్ 9:15 to 3:30 వరకు ఉంటాయి. తర్వాత మన ఈ నిఫ్టీ చార్ట్ ఏదైతే ఉందో మీరు చూడండి. నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయింది మీకు 25,034 దగ్గర ఓపెన్ అయింది. అది మోస్ట్ ఆఫ్ ది డే పైకి వెళ్ళింది. అది ఫస్ట్ లెవెల్ వరకు వెళ్ళింది. అది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉండి ఫస్ట్ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందకు వచ్చేది 25,104 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందకు బ్రేక్ అయ్యేది, ఓపెన్ బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా పడిపోయింది. మీరు రివైజ్ చేసుకొని సెకండ్ లో వరకు వచ్చింది. అక్కడి నుంచి రికవరీ అయ్యి పైకి వచ్చింది. అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వెళ్ళింది. లో వన్ దగ్గర అది బై వచ్చింది. అక్కడి నుంచి చూడండి ఓపెన్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ హై వన్ వరకు వెళ్ళింది. టీసీఆర్ చెక్ చేయండి అని చెప్పాను నేను వీడియోలో. టీసీఆర్ ఎప్పుడైతే టచ్ అయిందో, అక్కడి నుంచి టీసీఆర్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు ఇమాజిన్ చేసుకోండి, ఓపెన్ దగ్గరికి వచ్చింది. అక్కడ ఎంత ఫాస్ట్గా పడిపోయింది ఇమాజిన్ చేసుకోండి. నియర్లీ పైన ఉన్నది అప్ ఉన్నది నియర్లీ అక్కడి నుంచి -260 పాయింట్స్ డౌన్కి వచ్చింది. ఇది జనరల్గా దీనికి సంబంధించింది. సో కొంతమంది మనకి సేఫ్ అంటే మాకు ఈ టెన్షన్స్ వద్దు, ఆప్షన్ బయర్ లాగా మాకు సింపుల్గా ఉండాలి ట్రేడింగ్ అని కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పని మనం ఈ WMWS రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు టూల్ ఇంట్రడ్యూస్ చేశానని చెప్పాను. మీరు షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ 2 రోజుల్లో, నిన్న ఈ రోజుల్లో కూడా షార్ట్ స్ట్రాంగిల్ చేసేవాళ్ళు ఎవరైనా సరే స్టాప్ లాస్ దగ్గర అయ్యి చాలా లాస్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పినది ఈ WMWS టూల్ మేము ఒకటి ఇచ్చున్నాము. దీంట్లో మీకు 3 రేంజెస్ ఆఫ్ WMWS ఉంటాయి. దాంట్లో మీరు WMWS 2 రేంజ్ కానీ మీరు కానీ రెగ్యులర్గా చేసుకుంటే, మేము చెప్పిన ప్రొసీజర్లో కానీ మీరు రెగ్యులర్గా చేసుకుంటే
మీకు చాలా ఈజీగా కన్సిస్టెంట్గా మీకు సమ్ ఇన్కమ్ అయితే వస్తుంది. అది ₹100 ఉండొచ్చు, కొన్నిసార్లు 1500 ఉండొచ్చు, 700 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, ఎంతో సమ్ అమౌంట్ అయితే యూ విల్ గెట్ ఇట్. దిస్ ఇస్ ద లింక్ ఆఫ్ దిస్ ఇస్ ద లైవ్ రేంజెస్. మీకు ఈ లైవ్లో మీరు చార్ట్ కూడా చూస్తూ ఉండొచ్చు ఎలా ఉంటుందని చెప్పని. దీన్ని మీరు వాడుకోండి. తప్పకుండా మీకు రెగ్యులర్గా, అంటే ఎవరికైతే రిస్క్ అవసరం లేదు, ఆల్రెడీ మార్కెట్లో అలసిపోయి ఈ అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ఆప్షన్ బయింగ్లో టైర్డ్ అయిపోయి నాకు వద్దు బాబు అని చెప్పని, ఓన్లీ ఒక మినిమం అమౌంట్ వస్తే చాలు, నాకు రోజు ఒక ₹1000 వస్తే చాలు, నేను పెట్టే 1 lakh 2 lakhsకి ఒక 1000 ఒక 500 సంథింగ్ వస్తే చాలు నాకు అనుకునే వాళ్ళ కోసం WMWS ఇస్ ద బెస్ట్ టూల్. అది కానీ మీరు కానీ దాన్ని ఆన్ చేసి మార్నింగ్ దాన్ని ఓపెన్ చేసి దాన్ని మీరు కానీ సెల్ చేసి 1 CE 1 PE కానీ సెల్ చేసి దాన్ని వదిలేస్తే మీరు మీ పని మీరు చూసుకోవచ్చు. అది మీకు ఒక 2-3 అవర్స్లోనే మీకు మీ ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ చూపిస్తుంది. ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ ప్లస్ చూపించిందో మీరు అంటే మీకు సఫిషియెంట్ ప్రాఫిట్ వచ్చిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జిట్ అయిపోయారు, మీరు మీ పని మీరు చూసుకోవచ్చు. దాన్ని ఎలా ఎక్స్పెరిమెంట్ కోసం లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే దీంట్లో మేము 5 ఎక్స్పైరీస్ ఇచ్చి ఉంటాం. అంటే మీకు 6 ఉంటాయి కదా మనకి, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్, అన్నీ ఉంటాయి దీంట్లో. మన దాంట్లో నిఫ్టీ అన్నీ ఉంటాయి. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ అవి కూడా ఉంటాయి. మీరు దాన్ని చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్ వరకు మాత్రం ఎక్స్పైరీ చేయకండి. ఎందుకంటే మీరు చేసేది ఎక్స్పైరీ రేంజ్, అది లాస్ట్ 2:30 తర్వాత నుంచి ఎనీ మూమెంట్ ఇట్ విల్ మూవ్ అప్ ఆర్ డౌన్. అంతవరకు మీరు తప్పకుండా ప్రాఫిట్లో ఉంటారు. కాబట్టి ఆ ప్రాఫిట్ని మీరు క్యాష్ చేసుకొని క్లోజ్ చేసుకొని తర్వాత ఏమైనా బై సైడ్ సిగ్నల్స్ వస్తాయో ఎలా వస్తాయో మీరు ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోండి. లాస్ట్ మినిట్ వరకు మాత్రం WMWSలో ఎప్పుడు వెయిట్ చేయకండి. ఇది అబౌట్ జనరల్గా మన దీనికి సంబంధించి. ఇంకా లాస్ట్ మన లైవ్ బై సైడ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు కదా, మన వాళ్ళందరికీ తెలిసిందే. దీంట్లో మీకు ఇండసెస్ ప్లస్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చుంటాము. ఆ ఇండసెస్ ఆప్షన్స్ ఆర్ వెరీ క్లియర్, మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే పుట్ బై ఉంటే పుట్స్, మార్కెట్ పడుతూ ఉంటే పుట్స్ అన్నీ బై వచ్చేస్తాయి, మార్కెట్ పెరుగుతూ ఉంటే కాల్స్ అన్నీ బై వచ్చేస్తాయి. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టూల్స్ అండ్ మన దీనికి సంబంధించింది. నేను ఈరోజు మీకు క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇవి వాడుకునేదని మీరు డైరెక్ట్గా ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇప్పటివరకు నేను మీకు అంటే స్టాక్స్ సెపరేట్గా వాటి లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కాకుండా నిన్నటి నుంచి నేను మీకు టూల్ ఇచ్చాను చాలామందికి ఫ్రీ. టూల్ని మీరు లైవ్లో చూడండి, మీరు నిజంగా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ టూల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పని, ఎంత గైడెన్స్ ఇస్తుందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది మార్నింగ్ 9:15 కల్లా స్టార్ట్ అవుతుంది, అప్ టు 3:30 వరకు ట్రేడ్ అవుతూనే ఉంటుంది. దాన్ని మీరు చూసుకుంటూ ఉండొచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ. మీరు మా లైవ్ బేసెస్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా మీరు రెన్యూ చేసుకోండి. డోంట్ మిస్ దిస్ టూల్, ఎందుకంటే దిస్ ఇస్ ద ఓన్లీ టూల్ మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది కమింగ్ డేస్లో. థ్యాంక్ యూ.